మనతో పాటుగా ఒక విశిష్టమైనటువంటి అతిథి ఉన్నారు. ఆ అతిథి కోసమే మనం తిరుపతి దాకా వచ్చాము. తెర మీద చాలా నిండుగా, హూందాగా, అందంగా కనిపించే అమ్మ సుధమ్మ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్కారమ్మా. ఎలా ఎలా ఉన్నారు మీరు? ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరైతే యాజ్ యూజువల్ ఆనందంగా, సంతోషంగా, అందంగా అలాగే ఉన్నారు. అండ్ వ్యూవర్స్ ఒక్క నిమిషం దిష్టి తగలకూడదు నిజంగానే. అయితే వ్యూవర్స్కి నేను మాట చెప్పాలి. అమ్మ మేము ఒక 1 year నుంచి ఇంటర్వ్యూ అడుగుతున్నాము. ప్రతిసారి ఏదో రకంగా పోస్ట్పోన్ అవుతుంది. టక్కున నేను తిరుపతిలో ఉంటాను, మీరు వచ్చేసేయండి అనగానే తిరుపతికి వచ్చేసాము. అది కూడా అమ్మమ్మతో ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడం, అమ్మవారి దర్శనం, ఆ తర్వాత శ్రీవారి దర్శనం అయిన తర్వాతే మనకి ఇంటర్వ్యూకి వచ్చారు. అండ్ ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ సెలబ్రిటీస్లవే ఒక 100కి పైగా ఇంటర్వ్యూలు చేస్తే ఎవరి దగ్గర చూడనటువంటి ఒక నమ్మకం, ఒక సెంటిమెంట్ అమ్మ దగ్గర చూశాను. అది చెప్పులు విప్పారు, కెమెరాకి దండం పెట్టుకొని మరీ వచ్చి ముందు కూర్చున్నారు. అమ్మ ఈ సెంటిమెంట్ అనేది యూజువల్గా మీరు షూటింగ్ చేస్తున్నారు, సినిమాలో ఉన్నారు, ఆ రోజు క్యారెక్టర్ ఉంది అనుకుంటే మీరు కెమెరాకి దండం పెట్టుకోవచ్చు. బట్ ఇంటర్వ్యూ అప్పుడు కూడా చెప్పులిప్పి మరీ కెమెరాకి దండం పెట్టి కూర్చోవడం అంటే ఇది ఎందుకు చెప్పాలంటే ఎందుకంటే కెమెరా అన్నది మనం ఎవరు అని చూపించే ఒక అద్దం లాంటిది. మనకి తిండి పెట్టేది ఏది? మన వృద్ధి. అది మనకి దేవుడు. మనం ఇవాళ కడుపు నిండా తింటున్నాము, మన శాంతిగా ఉన్నాం, చేతి నిండుగా డబ్బు వస్తుంది అంటే అది 5 రూపాయలు 10 రూపాయలు వస్తుందంటే ఎవరి వల్ల వస్తుంది? ఇప్పుడు నేను సుధా అనే ఒక మనిషి తెలియడానికి కారణం ఏంటి? కెమెరా. ఈ కెమెరా ద్వారా ఈ సుధాన్ని లక్షలాది మంది చూస్తున్నారు. ఆ ప్రేమను నేను పొందేటప్పుడు మన దేవుడు అదే కదా. దేవుడికి దండం పెట్టకుండా మనం చేస్తామా? అమ్మనే పిలుస్తాం, నాన్ననే పిలుస్తాం కదా. నాకమ్మ. ఎంత బాగా చెప్పారమ్మా. ఎంత గౌరవము, భక్తి, ఎట్ ది సేమ్ టైం భయము ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక కెమెరా అంటే, ఒక వృత్తి అంటే చాలా క్యాజువల్గా ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. మనం సినిమాలో యాక్ట్ చేసాము, 1000 మూవీస్ చేశారు, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ చేశారు, హిందీ చేశారు. ఇన్ని చేసిన తర్వాత చాలా క్యాజువల్గా వచ్చి కూర్చోవచ్చు, ఇలా ఇంటర్వ్యూ చేసేసి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ కాకుండా నాకు నిజంగా అమ్మ నాకు చూడగానే యాక్చువల్గా సుధమ్మ గారు అనగానే నిండుగా ఇలా బొట్టు పెట్టుకొని కూర్చుంటారు, ఇవన్నీ అనే ఉంటాయి. బట్ ఈరోజు వెరీ ఫస్ట్ టైం అనుకుంటాను మిమ్మల్ని నేను కెమెరా ముందు ఇలా తిరునామంతో చూడడము అనేది. చాలా చాలా ట్రెడిషనల్గా అయిపోయింది కదా, దర్శనం అయిపోయింది కదా అని అలా వెళ్ళిపోలేదు, అలా కెమెరా ముందుకు కూడా రాలేదు. యాక్చువల్గా టూర్ చేయాలి, లేకుంటే రెగ్యులర్ మేకప్ ఉండాలి, అలాంటిది కూడా లేదు. బాగా నరనరానా ఉందా? నిజమ్మా. ఎందుకంటే ఇప్పుడు స్వామివారు ఆశీస్సులు పొంది కింద దిగాను, మీ అందరికీ ఆ వైబ్రేషన్ ఇవ్వాలి. అవును. అంటే ఇప్పుడు బొట్టు అన్నది ఆయన నాలో ఉన్నారు, నాతోనే వస్తున్నారు. అలా అన్నప్పుడు నన్ను నడిపించేది ఆయనే కదా, ఆ తల్లి స్వామివారే. అలా అన్నప్పుడు వాళ్ళ కోసం పెట్టుకున్న బొట్టుని ఎందుకు తుడవాలి? మన ట్రెడిషన్ని మనం చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న బొట్టు పెట్టుతున్నారు, ఏదో తెలియకుండా మనం తుడుస్తాం. కానీ తెలిసి తప్పు చేయకూడదు. ఒక వయసు వచ్చిన తర్వాత మనది అన్నది ఉంటే వాళ్ళు నేర్పించింది మనం చెయ్యాలి. నిజంగా. ఇప్పుడు ఇది ఒకళ్ళని సించపరచడానికని చెప్పట్లేదు. కొన్ని మనం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బొట్టు పెట్టుకొని వాళ్ళది వాళ్ళ నమ్మకం, ఆ సంప్రదాయాలు వాళ్ళ సంప్రదాయం, వాళ్ళ కల్చర్ అది. ఇప్పుడు మనం కల్చర్, నేను పుట్టి పెరిగేటప్పటికి మా అమ్మ నాన్న ఎలా నేర్పించారు, ఆ వాతావరణంలోనే ఉన్నాను కాబట్టి తప్పులేదు, అలాగే ఉండాలని. ఇంకోటి, ఇందాక మీరు చెప్పినట్టు నేను తిరుపతి నుంచి వచ్చాను, కొండ మీద నుంచి వచ్చేటప్పుడు ఆయన పవర్ని నేను తీసుకొస్తున్నాను, నాతో పాటు ఆయన వస్తున్నారు. అలా అన్నప్పుడు అది ఎందుకు తుడవాలి? నేనుగా ఉండాలని కోరుకుంటాను. అందులో కొండ మీద స్వామివారు ఉంటే కింద అమ్మవారు ఉన్నారు కదా, తల్లి ఉన్నారు, అలాగే ఉంటుంది కదా. ఫస్ట్ మీరు వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని తర్వాత స్వామివారి పైకి వెళ్ళాం. యూజువల్గా చాలా మందికి అది తెలియదు. కొండకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి తిరుచానూరు వెళ్ళి తల్లిని చూసుకుని వెళ్ళిపోతారు. కాదు, అమ్మ తల్లి లేకుండా తండ్రి ఎక్కడి నుంచి తెలుసు? సృష్టి లేదు, విశ్వం లేదు. అమ్మ తండ్రిని చూపిస్తున్నారు, తండ్రి అన్నదమ్ముళ్ళని చూపిస్తున్నాడు. ముందు కళ్ళు తెరవగానే ఎవరిని చూస్తుంది బిడ్డ? అమ్మనే చూస్తుంది. ముందు మాట వచ్చేది మా.
అది ఏ భాష అయినా లోకంలో ప్రపంచంలో ఏ భాష తీసుకున్నా అమ్మా అనేది మా అంటాం. అవును. హ్మ్. అలా అన్నప్పుడు అమ్మ ముందు ఈ ఇలా నమ్మే వాళ్ళకి ముందు తల్లిని చూసిన తర్వాత తండ్రిని వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ట్రూ. ఇంకోటి మా అమ్మ నాన్న, మా పెద్ద నాన్న, మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే తల్లిని చూస్తే స్వామి వారి రాత్రి తల్లిని చూడ్డానికి వస్తారు కదా, ఎంతమంది భక్తులు వస్తున్నారు, అందరినీ అనుగ్రహించిన తర్వాత ఆయన ఒక్క క్షణమైనా అమ్మవారిని చూడడానికి కింద కొండ దిగుతాడు. అప్పుడు ఈవిడ చెప్తారంట, స్వామి పిల్లలు వస్తున్నారు, ఇంతమంది పిల్లలు నా దగ్గరికి వచ్చారు, నా కోసమైనా నువ్వు చెయ్యాలి కదా, ఈ పిల్లలు నిన్ను చూడ్డానికి కూడా పంపిస్తున్నాను లెక్క చెప్తారంట ఆవిడ. ఓ ఎంతమంది నా దగ్గరికి వచ్చారు, పిల్లలందరూ వస్తున్నారు, జాగ్రత్తగా వాళ్ళకి దర్శనం ఇచ్చి వాళ్ళని కాపాడాలి స్వామి అని అమ్మ లెక్క చెప్తారు. మామూలుగా మన ఇంట్లో ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఎవరికి వెళ్ళి చెప్పుకుంటాం? ఫస్ట్ అమ్మకి. ఒక నాన్న కొట్టినా, అన్న కొట్టినా, తమ్ముడు కొట్టినా, అక్క కొట్టినా అమ్మా అంటాం. అదే కదా ఇక్కడ ఆవిడ లోకానికి తల్లి కదా, ఆవిడ వెళ్ళి చెప్తుంది. యాక్చువల్గా నాన్న దగ్గర నుంచి మనకు అనుకున్నటువంటి రిక్వెస్ట్ లో డిమాండ్ లో ఏదైనా కానీ నెరవేర్చడానికి కూడా అమ్మ వెళ్ళి చెవిలో చెప్తే తప్ప కాదు అనేది ఉంటుంది కదా. కావాలన్నా కూడా అమ్మ నాన్నకు చెప్పు అని అమ్మ దగ్గరికి వెళ్తాం. మిమ్మల్ని అమ్మ 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 అని పిలవడం మామూలుగా కాదు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ సినిమాల్లో మెజారిటీ అంటే 900+ అమ్మ క్యారెక్టర్లే కదా. ఎలా అనిపిస్తుంది అమ్మ గురించి మనం ఇంత మాట్లాడుకున్నప్పుడు? మిమ్మల్ని ప్రతి ఒక్కరు అమ్మ అని పిలవడమే కాదు, అమ్మ అని చూస్తున్నప్పుడు అది కూడా వెరీ యంగేజ్ లోనే మీరు అమ్మ అయిపోయారు. వదిన, అక్క, వీళ్ళు హీరోయిన్లు వీళ్ళందరికంటే క్యారెక్టర్ ఆర్టిస్టుల కంటే కూడా అమ్మ. ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్? చాలా గర్వంగా ఉంటుంది. లోకంలో ఇంతమంది పిల్లలా నాకు అన్నట్టు అనిపిస్తుంది. ఒక్క సంతోషం, నా పిల్లలు నన్ను అమ్మని పిలిచేది ఇంట్లో మాత్రమే. ఏదైనా అవసరం వస్తే అమ్మ ఇది మా అమ్మ అంటారు. ఆప్యాయత, ప్రేమతో మనకి కావాల్సిన మనిషి అని హృదయపూర్వంగా పిలుస్తున్నారు కదా. బయట వాళ్ళు అమ్మ అన్నప్పటికీ ఎంత ఆనందంగా ఉంటుందో. ఇవాళ మార్నింగ్ నాకంటే పెద్ద ఆయన, నేను క్యూలో నించుంటున్నాను అన్నమాట. ఆ బ్రేక్ దర్శనం క్యూలో నించునుంటే, ధ్వజస్తంభం దగ్గర నించుంటే నాకంటే పెద్ద ఆయనకి 80 పైనే ఉంటుంది. ఆయన అంటున్నారు, అమ్మా నమస్కారం అమ్మా, బాగున్నారా, మంచిగా దర్శనం చేసుకోండి అంటే అమ్మ అన్న మాట. ఆయన నన్ను పిలవాల్సిన అవసరం లేదు, కానీ ఆయన అమ్మ అన్నప్పటికీ అమ్మ అని పిలిపించుకోవడానికి నేనెంత భాగ్యం చేసి ఉండాలి. నిజంగా కదా. మన పిల్లలకి మన అమ్మ అన్నప్పుడు బయట వాళ్ళు పిలిస్తే ఎందుకు అమ్మ అవ్వలేము? ఎవరిని అంతమందిని అమ్మని పిలవలేము. ఎవరు పడితే వాళ్ళని అమ్మని పిలవలేము. అక్క అనొచ్చు, ఆంటీ అని ఇప్పుడు ఈజీగా వస్తుంది. అవును, అమ్మని ఎవరిని పిలవలేము. అది ఎవరికో కొంతమందికి వస్తుంది. అలాగే కన్నాంబ గారు, సావిత్రి గారు, తర్వాత జమున గారు, వీళ్ళందరూ, సుజాత గారు, అన్నపూర్ణమ్మ గారు, వీళ్ళందరూ అమ్మ అయిన తర్వాత నేను ఆ కేటగిరీలో ఉన్నానంటే గర్వమే. అది కూడా ఒక లాంగ్ రన్, మామూలుగా లేదు ఇలా అనేసి చెప్పొచ్చు. కాలర్ ఎగలేం కాబట్టి